నీటికై దప్పిగొనిన దూపిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పిగొనిన దూపిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా నన్ను. దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా నన్ను. సెలయేటి నీటికై దప్పిగొనిన దూపిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ కాంక్షించుచున్నాను ద్రవించు దయమున. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ కాంక్షించుచున్నాను ద్రవించు దయమున. మహించెద దేవా నిన్ను స్మరించెద దేవా నిన్ను విడవకు దేవా నన్ను. సెలయేటి నీటికై దప్పిగొనిన దూపిబోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. ప్రభువా, సహాయమునకై నేను నీ కొరకే ఎదురుచూతును. వచ్చి నన్ను రక్షింపుము. ఏలన నీయందే నేను శరణమును వెదకెదను. పడవేయుచున్నాను
ప్రభువా, నీకై వేచియుండు వారికి బహుమతి నిమ్ము. నీ ప్రవక్తలు విశ్వసనీయతనందు నిమగ్నమై ఉందురుగాక. ప్రభువా, నీకై వేచియుండు వారికి బహుమతి నిమ్ము. నీ ప్రవక్తలు విశ్వసనీయతనందు నిమగ్నమై ఉందురుగాక.
ప్రభువా, నీ ముఖమును మా వైపు త్రిప్పుడు, నీ సేవకుల చెంతకు వచ్చుటకు జాగు చేయకుము. మన ప్రభువగు యేసుక్రీస్తు తనను తాను వెల్లడించుకొనునని మీరు ఎదురు చూచుచూ వేచియున్నారు. మన ప్రభువగు యేసుక్రీస్తు మహాదినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు అతడు మిమ్ము తుది వరకు సుస్థిరముగా ఉంచును. తన కుమారుని జీవితములో పాలు పంచుకొనుటకు దేవుడే స్వయముగా మిమ్ము పిలచెను. సర్వశక్తిమంతుడవైన ప్రభు, మా వద్దకు వచ్చి మమ్ము రక్షింపుము. నీ ముఖము మీది మందహాసము మాపై ప్రసరింపచేయుము, మేము సురక్షితముగా ఉందుము. నీ ముఖము మీది మందహాసము మాపై ప్రసరింపచేయుము, మేము సురక్షితముగా ఉందుము. సర్వశక్తిమంతుడైన ప్రభు, మా వద్దకు వచ్చి మమ్ము రక్షింపుము. పితకు, పుత్రునకు, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడవైన ప్రభు, మా వద్దకు వచ్చి మమ్ము రక్షింపుము. ఓ ఇశ్రాయేలు రాజదండమా, దావీదు అధికారపు బీగమా, నీవు తెరచిన దానిని ఎవరూ మూయలేరు, నీవు మూసిన దానిని ఎవరూ తెరవలేరు. చెర నుండి బందీని విడుదల చేయగరమ్ము. గాఢాంధకారములోను మరణపు నీడలోను కూర్చొని ఉన్న వారిని విమోచింపుము. నా
ఇశ్రాయేలు రాజదండమా, దావీదు అధికారపు బీగమా, నీవు తెరిచిన దానిని ఎవరు మూయలేరు, నీవు మూసిన దానిని ఎవరు తెరవలేరు. చెర నుండి బందీని విడుదల చేయగలము, గాఢాంధకారములోను మరణపు నీడలోను కూర్చొని ఉన్న వారిని విమోచింపుము. ప్రభువైన దేవుడు ఇట్లనుచున్నాడు, నేను తప్పిపోయిన వాని కొరకు వెదకెదను, చెదరిపోయిన వానిని మరలా తోడుకొని వచ్చెదను, గాయపడిన వానికి కట్టుకట్టుదును, రోగము తగిలిన వాని జబ్బు నయము చేయుదును. ప్రభువైన మా దేవా, మమ్ము రక్షింపగా వేం చేయుము. ప్రభువైన దేవా, నీవు మమ్ము కలిగించి నీ ప్రేమతో పోషించుచున్నావు. నీవు మా మధ్యనే ఉన్నావని గుర్తించున్నట్లు మాకు సహాయము చేయుము. ప్రభువైన మా దేవా, మమ్ము రక్షింపగా వేం చేయుము. నీవు మాలో ప్రతి ఒక్కనికి చేరువలోనే ఉన్నావు. నిన్ను ప్రేమించున్నట్లు మా హృదయములను తెరువుము. ప్రభువైన మా దేవా, మమ్ము రక్షింపగా వేం చేయుము. తమ జీవితములను దుర్భరముగా భావించు వారి కొరకు ప్రార్థించుచున్నాము. ప్రభువా, నీవు వారికి బలమై ఆశా జ్యోతివై నుండుము. ప్రభువైన మా దేవా, మమ్ము రక్షింపగా వేం చేయుము. నీవే జీవము, మృత్యువునకు శత్రువు నీవే. మమ్ములను, మరణించిన సకల విశ్వాసులను శాశ్వతాంధకారము నుండి తప్పించుము. ప్రభువైన మా దేవా, మమ్ము రక్షింపగా వేం చేయుము. పరలోకమందుండెడు మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయ తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుడు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్ము రక్షించండి. ఆమేన్. ఓ సర్వేశ్వర, మాటల కందని నీ వాక్కును పరలోకపు దూత నుండి నిష్కలంక కన్య అయిన మరియమాత ఆలకించెను. పవిత్రాత్మ తేజస్సుతో పరిపూర్ణురాలై తద్వారా ఆమె దేవుని నివాసముగా మారెను. ఆ మరియమాత ఆదర్శమును అనుసరించి మేము కూడా నీ చిత్తమునకు ఉపయుక్తముగా జీవింప నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హైదరాబాద్ అగ్రమేత్రాసనంలోని రామంతపూర్ విచారణ మరియు రామంతపూర్ విశ్వాసులు గాయక బృందం తరపున దివ్యవాణి కుటుంబానికి మేమందరము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరియు దివ్యవాణిని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఆ దేవాదేవుడు దీవించి ఆశీర్వదించాలని తెలుపుతూ మరియు వారికి క్రీస్తు జన్మ దిన శుభాకాంక్షలను అందిస్తూ మీ అందరి కోసం కూడా ప్రార్థిస్తామని అభయమిస్తున్నాము. ఇట్లు విచారణ గురువు ఫాదర్ శివరెడ్డి. గొల్లెలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. గొల్లెలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. దేవాది దేవుడు రాజాది రాజు మన కొరకు జన్మించెను. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను.
గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. భూమిలోనే మానవాళి రక్షణకై పాపము పాపే విమోచకుడై, భూమిలోన మానవాళి రక్షణకై పాపము పాపే విమోచకుడై, పరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న, పరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్నా. దేవాది దేవుడు రాజాది రాజు మన కొరకు జన్మించెను, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. మనలోని చీకటిని బాపుటకై వెలుగును నింపే జ్యోతి అయి, మనలోని చీకటిని బాపుటకై వెలుగును నింపే జ్యోతి అయి, పరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్న, పరము వీడి వచ్చెనన్న పరిశుద్ధ దేవుడన్నా. దేవాది దేవుడు రాజాది రాజు మన కొరకు జన్మించెను, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. గొల్లలారా కదలి రండి, జ్ఞానులారా మీరు రండి. దేవాది దేవుడు రాజాది రాజు మన కొరకు జన్మించెను, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు మన కొరకు ఉదయించెను. తననానా 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 తననానా. సందడి పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి.
ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, విలవిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, విలవిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. పాపకు హోసానయనుచు క్రీస్తుకు పాటలు పాడుదము, క్రిస్మస్ పాపకు హోసానయనుచు క్రీస్తుకు పాటలు పాడుదము, కిన్నెర వీణల నాదంబుల గుడి గంటల గజ్జల శబ్దంబుల, కిన్నెర వీణల నాదంబుల గుడి గంటల గజ్జల శబ్దంబుల, మహదానందముతో ఉప్పొంగెదము, మహదానందముతో ఉప్పొంగెదము, మరిగంతులు వేయుచు
పాడుదము, మరి గంతులు వేయుచు పాడుదము. క్రిస్మస్ పాపకు హోసానయనుచు క్రీస్తుకు పాటలు పాడుదము. క్రిస్మస్ పాపకు హోసానయనుచు క్రీస్తుకు పాటలు పాడుదము. కొల్లలు జ్ఞానులు ఏపించిరి, బహు బంగారు కానుకలర్పించిరి. కొల్లలు జ్ఞానులు ఏపించిరి, బహు బంగారు కానుకలర్పించిరి. మహదానందముతో ఉప్పొంగెదము, మహదానందముతో ఉప్పొంగెదము. మరి గంతులు వేయుచు పాడుదము, మరి గంతులు వేయుచు పాడుదము. క్రిస్మస్ పాపకు హోసానయనుచు క్రీస్తుకు పాటలు పాడుదము. క్రిస్మస్ పాపకు హోసానయనుచు క్రీస్తుకు పాటలు పాడుదము. పరమును వీడిన ఆ బాలుడు పశుపాకల పుట్టెను ఈ రాత్రి. పరమును వీడిన ఆ బాలుడు పశుపాకల పుట్టెను ఈ రాత్రి. మరి వెళ్ళుదము జొలపాడుదము, మరి వెళ్ళుదము జొలపాడుదము. మన ప్రభువుతో కూడి ఆడుదము, మన ప్రభువుతో కూడి ఆడుదము. క్రిస్మస్ పాపకు హోసానయనుచు క్రీస్తుకు పాటలు పాడుదము. క్రిస్మస్ పాపకు హోసానయనుచు క్రీస్తుకు పాటలు పాడుదము. We wish you happy Christmas, we wish you Merry Christmas, we wish you happy Christmas, we wish you Merry Christmas. Happy happy Christmas, Merry Merry Christmas, happy happy Christmas, Merry Merry Christmas, happy happy Christmas, Merry Merry Christmas, happy happy Christmas, Merry Merry Christmas. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో. వెన్నెల్లు చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. వెన్నెల్లు చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. బెత్లెహేముకు ఎదవు పొంగగా రక్షకుని చూద్దామురో. బెత్లెహేముకు ఎదవు పొంగగా రక్షకుని
అంబరాన దూతలంతా ఈ సువార్తను సంబరాన చాటినారురో. పశువుల తొట్టిలోని చిన్నారిని కన్నులార చూడాలిరో. అంబరాన దూతలంతా ఈ సువార్తను సంబరాన చాటినారురో. పల్లె పశువుల తొట్టిలోని చిన్నారిని కన్నులార చూడాలిరో. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అదే కన్న తల్లి జోల పాటలు. అదే రొట్టెల ఇల్లు, అదే పశువుల పాక, అవే కన్న తల్లి జోల పాటలు. బెత్లెహేముకు ఎదవు పొంగగా రక్షకుని చూద్దామురో. బెత్లెహేముకు ఎదవు పొంగగా రక్షకుని చూద్దామురో. మన కష్టం మన శోకం తీర్చేయగా వినొదిలి వచ్చినాడురో. మన కోసం మన తోటి జీవించగా బాలుడిగా పుట్టినాడురో. ఇక మన కష్టం మన శోకం తీర్చేయగా వినొదిలి వచ్చినాడురో. ఇలా మన కోసం మన తోటి జీవించగా బాలుడిగా పుట్టినాడురో. మన కన్నుల పంట చింది యేసుని నవ్వు చూసి గంతులేసి ఆడాలిరో. మన కన్నుల పంట చింది యేసుని నవ్వు చూసి గంతులేసి ఆడాలిరో. బెత్లెహేముకు ఎదవు పొంగగా రక్షకుని చూద్దామురో. బెత్లెహేముకు ఎదవు పొంగగా రక్షకుని చూద్దామురో. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో. నక్షత్రం పుట్టిందిరో, చీకట్లు తరిమిందిరో. వెన్నెల్లు చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. వెన్నెల్లు చల్లిందిరో, సంతోషం తెచ్చిందిరో. బెత్లెహేముకు ఎదవు పొంగగా రక్షకుని చూద్దామురో. బెత్లెహేముకు ఎదవు పొంగగా రక్షకుని చూద్దామురో. మహనీయుడా మా రాజా, మానవాళిగా ఉదయించితివి. సంతసముందిరి జనులంతా, శాంతితో నిండెను జగమంతా. మహనీయుడా మా రాజా, మానవాళిగా ఉదయించితివి. సంతసముందిరి జనులంతా, శాంతితో నిండెను జగమంతా. సంతసముందిరి జనులంతా, శాంతితో నిండెను జగమంతా.
జగమంతా సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా మహనీయుడా మా రాజా మానవాళిగా ఉదయించితివి సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా పరలోకపు దూత గణములు పరవశించి పాటలు పాడి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ పరలోకపు దూత గణములు పరవశించి పాటలు పాడి గొల్లలు జ్ఞానులు ఏతించిరి అర్పించిరి కానుకలు గొల్లలు జ్ఞానులు ఏతించిరి అర్పించిరి కానుకలు సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా మహనీయుడా మా రాజా మానవాళిగా ఉదయించితివి సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చుటకు దిగి వచ్చిన హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చుటకు దిగి వచ్చిన ఇమ్మానుయేలునకు జోలాలి చిన్నారి యేసుకు జోలాలి ఇమ్మానుయేలునకు జోలాలి చిన్నారి యేసుకు జోలాలి సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా మహనీయుడా మా రాజా మానవాళిగా ఉదయించితివి సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా మహనీయుడా మా రాజా మానవాళిగా ఉదయించితివి సంతసముందిరి జనులంతా శాంతితో నిండెను జగమంతా శుభకర దేవుని సముఖమునకు సంతస హృదితో సాగుదమా సంతస హృదితో సాగుదమా శుభకర దేవుని సముఖమునకు సంతస హృదితో సాగుదమా మరియ
సుపుత్రుడు ముద్దుల బాలుని, మరియ సుపుత్రుడు ముద్దుల బాలుని వదనము కని పులకించుదమా, వదనము కని పులకించుదమా. రండి రండి ఆ ముద్దుల బాలుని ఆరాధింపరండి, రండి ఆ దేవాది దేవుని ఆరాధింప. రండి రండి ఆ ముద్దుల బాలుని ఆరాధింపరండి, రండి ఆ దేవాది దేవుని ఆరాధింప. దీన హృదయము నిర్మల మనసు బాలయేసునకు కానుకలిచ్చి, దీన హృదయము నిర్మల మనసు బాలయేసునకు కానుకలిచ్చి, ఉన్నమి చంద్రుని పోలిన నవ్వులు, ఉన్నమి చంద్రుని పోలిన నవ్వులు దీవెనగాకుని వచ్చెదమా, దీవెనగాకుని వచ్చెదమా. రండి రండి ఆ ముద్దుల బాలుని ఆరాధింపరండి, రండి ఆ దేవాది దేవుని ఆరాధింప. రండి రండి ఆ ముద్దుల బాలుని ఆరాధింపరండి, రండి ఆ దేవాది దేవుని ఆరాధింప. శుభకర దేవుని సముఖమునకు సంతస హృదితో సాగుదమా, శుభకర దేవుని సముఖమునకు సంతస హృదితో సాగుదమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు చిత్తా పాపిరెడ్డి గారి భార్య కీర్తిశేషులు మారెడ్డి సుందరమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నితి విశ్రాంతి చేకూరాలని డాక్టర్ ఏరువ గీత, చిత్తా థామస్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. మేడిమల సుధారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రీతం, ప్రేరక్, జైస్విక్లకు మంచి భవిష్యత్తు, మేడిమల భాస్కర్, అపర్ణ, పేతురయ్య, ప్రేమమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి మేడిమల ఉదయ్ కుమార్, సాయిలీల, కిరణ్ కుమార్, మేడిమల సుధారాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పీలా ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు మేరీ సరోజ, చందన్ కుమార్, ఇమాన్యువేల్, అరుణ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం షాద్నగర్ విచారణ కీర్తిశేషులు తిరుమల రెడ్డి రాజారెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుమలత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లిల్లీపూర్ గ్రామం తిరుమల రెడ్డి చిన్నపురెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తిరుమల రెడ్డి లూర్దుమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భువనగిరి రెజీనా కుటుంబముల దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మద్దాల ఆశీర్వాదం కాంతమ్మ గార్ల వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం ప్రొద్దుటూరు విచారణ గంటెం పెంచలయ్య లలితమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు,
ఎలిజబెత్, ఇస్మాయిల్ దంపతులకు గర్భఫలం దయచేయమని, కీర్తిశేషులు రవి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. దప్పికగొనిన దుప్పి సెలయేటి నీటి కోసము ఎదురుచూచునట్లు నా ప్రాణమా ఓ ప్రభువా నీ కోసము తపించిపోవుచున్నది. సజీవుడైన నా దేవుని కోసము నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య సముఖమును నేను ఎప్పుడు చేరి నీ చింత ఉండెదనా అని నా ప్రాణము తహతలాడుచున్నది. ప్రియా సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో ఉన్న మనము రక్షకుని కోసమై నిరీక్షిస్తున్నాము. ఆ రక్షకుని కోసము ఎలా నిరీక్షించాలో ఈ యొక్క చిన్న దుప్పి మనకు తెలియజేస్తూ ఉంది. దాహముగొని తహతలాడుతూ నీటి కోసమై పరిగెత్తినట్లే రక్షకుని రాక కోసమై ప్రతి విశ్వాసి కూడా నిరీక్షిస్తూ ప్రార్థిస్తూ మరియు ఉపవాసాలుంటూ ఆ ప్రభు కోసం సిద్ధం కావాలి. కావున ఆ రక్షకుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించడానికి, మన గృహాలలోకి ఆహ్వానించడానికి మనం సిద్ధముగా ఉన్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మన ప్రార్థన ఈ విధంగా ఉండాలి. దేవా, నేను నీకు పశ్చాత్తాపపూరితమైన హృదయాన్ని అర్పిస్తున్నాను. విరిగి నలిగి పలిగి వినయాత్మకమైన హృదయాన్ని నీవు విస్మరించవు. కావున నా విన్నపాన్ని ఆలకించి నా పాపాలను మన్నించి యోగ్యమైన విధంగా ఈ పూజా బలిలో పాల్గొని మేము మీ యొక్క దీవెనలు పొందే భాగ్యాన్ని, అర్హతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల ప్రార్థనను దయతో ఆలకించుము. మీ ఏకైక కుమారుని మా శరీరములలో ప్రత్యక్షముడ చూచి ఆనందించువారు అతడు మహావైభవంతో వచ్చినప్పుడు శాశ్వత జీవన భాగ్యమునకు పాత్రుమనట్లు కృపను చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు.
మొదటి పఠనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 14వ వచనం నుండి 18వ వచనం వరకు. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు. మొదటి పఠనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 14వ వచనం నుండి 18వ వచనం వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు. కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును ఒసగును. నిన్ను తలంచుకొని సంతోషముతో పాటలు పాడును, ఉత్సవ దినము వలె ఆనందించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడా, మాతో ఉన్న దైవమా, మహామృతం నీ మాట, మహాద్భుతం నీ మాట. ఇమ్మానుయేలు దేవుడా, మాతో ఉన్న దైవమా, మహామృతం నీ మాట, మహాద్భుతం నీ మాట. హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూయా. మండుచున్న పొదలో స్వరమై, ఎడారి బాటలో వెలుగువై. మండుచున్న పొదలో స్వరమై, ఎడారి బాటలో వెలుగువై. దివిని వీడిన దేవుడా, దీవెనై వచ్చిన దీనుడా. దివిని వీడిన దేవుడా, దీవెనై వచ్చిన దీనుడా. హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూయా, 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 హల్లెలూ, హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక.
కలుగునుగాక. అధ్యాయం 1 వచనములు 39 నుంచి 45 వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఈ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేశను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించను? నీ వందన వచనములు నా చెవిన సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేశను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షకుడు వస్తున్నాడు, రక్షకుని కోసము నిరీక్షిస్తున్నాము అనే అంశంపైన మనం ఈరోజు ధ్యానిస్తున్నాము. బైబిల్ వచనాలు ఏమి తెలియజేస్తున్నాయో ఒకసారి మనము ధ్యానించుకుందాము. ఇప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో చదువుతూ ఉంటాము. ప్రభువు పలికిన పలుకులు, ఇదిగో మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుణ్ణి బడసితిమి, అతడు రాజ్యభారమును వహించును, అద్భుతమైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, సమాధాన కర్త. ఆయన రాజ్యము విస్తరిల్లును, ఆయన రాజ్యంలో శాంతి స్థాపించబడును. సర్వశక్తిమంతుడు అయిన ప్రభువు ఈ పలుకులను పలికి ఇవి నెరవేరినట్లు అన్ని ఏర్పాట్లను చేయుచున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రక్షకుడు ఎక్కడి నుంచి వచ్చును అని మనము ఒకసారి ప్రశ్న వేసుకుంటే, మీకా రాసిన ప్రవక్తలో దేవుని వాక్యము 5వ అధ్యాయము 2వ వచనము ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, అయినను నీ నుండి ఇజ్రాయేలు నేలే రాజు ఉద్భవించును అని సెలవిచ్చను. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా చాలాసార్లు అనుకుంటాము, నేను ఈ స్థితిలో ఉన్నాను, చిన్నవాడిని, నేను ఏమి చేయలేను అని అనుకుంటే ప్రభువు యొక్క ఆదర్శాన్ని మనకిస్తూ ఉన్నారు. ప్రభువు చిన్నవారిని కూడా తన చిత్త ప్రకారం జీవిస్తే పెద్దవారినిగా చేస్తారు. అందుకే బెత్లెహేము నుంచి రక్షకుడు ఉదయించాడు. కావున నీలో నుంచి కూడా ఆ రక్షకుడు ఉదయించాలని ఈ ఆగమన కాలంలో నిరీక్షిస్తూ సంసిద్ధంగా ఉండాలి. మరి రక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుంది అని ఒక ప్రశ్న వేసుకుంటే, యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చదువుతూ ఉంటాము. జెబలోను నప్తాలి ప్రాంతములు అవమానంతో నిండి ఉన్నవి, అయితే భవిష్యత్తులో ప్రభు ఈ ప్రాంతాలకు కీర్తిని తీసుకొని వస్తారు. మరి అదేవిధంగా మధ్యధర సముద్రము నుంచి జోర్దాను వరకు, మరియు జోర్దాను నుంచి గలిలయ సీమ వరకు ప్రజలకు భవిష్యత్తులో ఈ రక్షకుడు కీర్తిని తీసుకొని రాబోచున్నాడు. మరియు చీకటిలో నివసిస్తున్న ప్రజలు ఈ వెలుగును కాంచుదురు, గాఢాంధకారంలో నివసిస్తున్న వారిపై ఒక జ్యోతి ప్రకాశించును. మరి వారి దేశము అభివృద్ధిలోకి తీసుకొనబడును, వారి సంతోషము అభివృద్ధి అగును, మరియు
పండ్ల కాలమున కోతకాలమున ఏ విధంగా అయితే వాళ్ళు ఆనందిస్తారో రక్షకుడు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆనందిస్తారు, అందరూ కూడా ఆ రక్షణను కాంచుతారు అని సెలవిస్తుంది. మరి మనము ఏ విధంగా తయారవుతున్నామో ఆ ప్రభువుని రాకడ కోసము పాపాల వలన, తప్పిదాల వలన, దోషాల వలన చాలామందిమి అంధకారములో, గాఢాంధకారములో ఉన్నాము, జీవిస్తున్నాము. మరి ప్రభు వచ్చినప్పుడు ఆ వెలుగును చూస్తామా, ఆ వెలుగు మనపై ప్రకాశిస్తుందా అని ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయము. అందుకే యెషయా ప్రవక్త 40వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, రక్షకుడు వస్తున్నాడు, ఆయన మార్గాన్ని మీరు తయారు చేయండి. ముఖ్యంగా ఎడారిలో ఆయన మార్గాన్ని తయారు చేయండి, అరణ్య భూమిలో ఆయన రాజ్యపదమును మీరు తయారు చేయండి. ప్రతి లోయ పూల్చబడును, ప్రతి పర్వతము, ప్రతి కొండ సమము చేయబడును, మరియు వంకరగా ఉన్నవి సక్రమంగా చేయబడును, మరియు కరుకుగా ఉన్నవి నునుగా చేయబడును అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. దీనినే జాన్ ద బ్యాప్టిస్ట్ కూడా ప్రభు మార్గాన్ని సిద్ధం చేసేటప్పుడు ప్రజలకు బోధించారు. మరి మనకు కూడా ప్రభు ఈనాడు సందేశాన్ని ఇస్తున్నారు. ఏ విధంగా మనము ప్రభు రాకడ కోసము సిద్ధమవుతూ ఉన్నామో, అందరిలో ఈ లోయలు, ఈ పర్వతాలు, ఈ వంకర టింకర జీవితాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని సమము చేసుకుంటేనే, ప్రభు మార్గం సిద్ధం చేస్తేనే ఆ ప్రభు మనలోకి వచ్చి మనల్ని దీవిస్తారు. దీనిని మనం గమనించి ఆధ్యాత్మికంగా తయారు కావాలని మనకు ప్రభు సెలవిస్తున్నారు. అందుకే ఇన్ని బిరుదులు కలిగిన రక్షకుడు వస్తున్నాడు కాబట్టి, ఆయన మార్గాన్ని సిద్ధం చేశారు కాబట్టి ప్రజలు ఏ విధంగా తయారయ్యారో మనము బైబిల్ నుంచి ఉదాహరణలు తీసుకుందాము. ముఖ్యంగా పరిసయ్యులు రక్షకుడు వస్తున్నారని పదే పదే ప్రతిరోజు కూడా ధర్మశాస్త్రాన్ని చదువుతూ తమను ఆయత్తపరుచుకున్నారు. అలాగే ఉత్సాహపరులు అని అంటుంటారు. వాళ్ళు రోమన్ సామ్రాజ్యం నుంచి విడుదల చెంది విచ్చేస్తున్న రక్షకుని సామ్రాజ్యంలో, దేవుని రాజ్యంలో జీవించాలని తహతహలాడుతూ ఉండేవారు. అదేవిధంగా ఎస్సెన్స్ అనేవారు వాళ్ళు ఎడారిలోకి వెళ్ళి పవిత్ర గ్రంథాన్ని చదివి ఆ రక్షకుని కోసము నిరీక్షిస్తుండేవాళ్ళు, ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తూ. మరి మనము ఏం చేస్తున్నాము అని ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. మరియమ్మ గారు, ప్రియ సహోదరి సహోదరులారా, గాబ్రియేలు దూత సందేశాన్ని ఆలకించగానే, ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, ఇదిగో నేను ఏలిన వారి దాసిరాలను అని సెలవిచ్చి తనను తాను తయారు చేసుకుంది. లోకరక్షకునికి తల్లిగా ఉండడానికి అంగీకరించింది. సమస్తాన్ని ఆయనకు సమర్పించింది. ఆ లోకరక్షకుని ఈ లోకానికి తీసుకొని వచ్చిన ఘనత, గౌరవము ఆ మరియ తల్లికి దక్కింది. ఈ విధంగా ఆ తల్లి ఆ భగవంతునికి సమర్పించుకొని తనను తాను తయారు చేసుకొని క్రీస్తు ప్రభువుకి తల్లిగా మారింది. అదేవిధంగా ఎలిజబెతమ్మ మరియమ్మ గారిని చూడగానే, ఇదిగో ఏలిన వారి దాసిరాలని చెప్పిన మరియమ్మను చూడగానే ఆమె ఏ విధంగా సమాధానం ఇచ్చింది? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడెను, నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట ఎలా ప్రాప్తించను అని ఆమె సంతోషముతో ఎలా తయారైంది? ఉపవాసాలతో, ప్రార్థనలతో తయారై ఒక గొప్ప వ్యక్తిని ఆమెకు జన్మనిచ్చింది. ఆయనే జాన్ ద బ్యాప్టిస్టు యోహాను గారు. ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధం చేశాడు. అలా ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడంలో జకరియా, ఎలిజబెతు, బాప్తిస్మ యోహాను అందరూ కూడా సిద్ధమై ఆ ప్రభు యొక్క మార్గాన్ని ఏర్పాటు చేశారు. మరి మీరు, మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆ ప్రభు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు అనే ప్రశ్న ఈనాడు మీరందరూ కూడా వేసుకోవాలి. మరియు ప్రియ సహోదరి సహోదరులారా, 3 రాజులను ఒకసారి మనం పరీక్షిస్తే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు,
రాజరికము అన్నీ ఉన్నాయి. మరి వారిలో ఆ తపన ఎందుకు కలిగింది? రక్షకుడు ఎప్పుడు వస్తాడు, ఎక్కడ పుడతాడు అని వాళ్ళు పవిత్ర గ్రంథాలన్నీ కూడా చదివారు. మరియు ఈ ప్రకృతిలో ఉన్న అన్నిటిని కూడా చూస్తూ ఉన్నారు. ప్రకృతిలో మార్పులను మరియు ఆకాశంలో కలిగి వింత మార్పులను కూడా వాళ్ళు ప్రతి క్షణము చూసి చివరికి నక్షత్రాన్ని కనుగొని వచ్చేసి ఆ ప్రభు ముందు సాష్టాంగపడి ఆరాధించి తీసుకొని వచ్చిన బంగారు సాంబ్రాణి పరిమళ ద్రవ్యాలను ఆయనకు సమర్పించి తిరిగి సంతోషముతో ఆనందంతో వెళ్ళిపోయారు. ఈ విధంగా వీరు కూడా ప్రభు రాకడ కోసము సిద్ధపడ్డారు. మరియు అదేవిధంగా మనము లూకాసు వార్తలో చదువుతుంటాము. సిమియోను అనే గొప్ప వ్యక్తి, భక్తుడు, నీతిమంతుడు, పవిత్రాత్మచే నింపబడిన వాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా దేవాలయంలోనే ఉంటూ ప్రార్థిస్తుండేవాడు. మరియమ్మ గారు, జోజేపు గారు క్రీస్తు ప్రభుని దేవాలయంలో సమర్పించే సమయాన పవిత్రాత్మ శక్తి ద్వారా ఆయన దేవాలయానికి వచ్చాడు. మరియు ఆ శిశువును తన చేతిలో తీసుకొని స్తుతించి ఎలుగెత్తి ఈ విధంగా పలికాడు: ప్రభు, నీ మాట ప్రకారము నీ సేవకునిక సమాధానమందు నిష్కరించనిమ్ము. ఈయన రక్షణను నేను కనులారా చూచి తిని, అన్యజనులకు వెలుగు, ఇజ్రాయేలు ప్రజలకు మహిమను ఇతడు చేకూర్చును. ఈ మాటలు విని మరియమ్మ గారు, జోజేపు ఆశ్చర్యపడ్డారు. అదేవిధంగా అన్నమ్మ అనే విధవరాలు, 84 సంవత్సరాల వయస్సు గల ఆమె ఎల్లప్పుడూ కూడా ఉపవాసముంటూ ప్రార్థిస్తూ దేవుని సేవలోనే రక్షకుని కోసము నిరీక్షిస్తుంది. క్రీస్తు ప్రభు రాగానే ఆమె దేవుని స్తుతించి ఆయన గురించి అందరికీ తెలియజేసింది. సో ఈ విధంగా ప్రజలందరూ కూడా రక్షకుని రాక కోసము తయారయ్యారు, నిరీక్షించారు, ప్రార్థించారు. కావున అందరి వలె మనము కూడా ఇది చేస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక ఉదాహరణ, ఐరోపా ఖండంలో ఒక బీద కుటుంబం ఉండేది. ఆమె విధవరాలు, 2 పిల్లలు. క్రిస్మస్ సీజన్ రాగానే ఇల్లునంతా శుభ్రపరుస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న స్పైడర్స్, సాలెపురుగులను బయటకు కొట్టడం ప్రారంభించింది. ఆ సాలెపురుగులు సాయంత్రం వరకు బయట ఉన్నాయి. అందరూ నిద్రపోయిన తర్వాత లోపలికి వచ్చాయి. వాళ్ళు క్రిస్మస్ ట్రీని ఏమీ అలంకరించలేదు, ఎందుకంటే బీదవారు, వారి దగ్గర ఏమీ ధనము లేదు. కాబట్టి వాళ్ళు ఈ క్రిస్మస్ ట్రీని ఏ విధంగా అలంకరించాలని తల్లి, ఆ పిల్లలు వాళ్ళు అనుకొని, మనం బీదవారంలే, సో ఈ విధంగానే పడుకుందాంలే అని పడుకున్నారు. సో వెళ్ళగొట్టబడ్డ ఆ సాలె పురుగు లోపలికి వచ్చి రాత్రిలో వాళ్ళు నిద్రిస్తుండగా ఆ క్రిస్మస్ ట్రీ పైన తమ గూడును అల్లినవి. తర్వాత క్రిస్మస్ రోజు వాళ్ళు వాళ్ళ ఇంటి కిటికీలను తెరిచిన తర్వాత సూర్యకిరణాలు ఆ కిటికీ ద్వారా వచ్చి ఆ క్రిస్మస్ ట్రీపై పడగానే అంతా మెరుపులు మెరిశాయి. ఆ సాలెగుడ్లు మెరుస్తూ వెండి, బంగారు బొమ్మలుగా మారిపోయాయి. తర్వాత ఆ కుటుంబాన్ని క్రీస్తు ప్రభువే వచ్చి దీవించి ఆశీర్వదించాడని మన చరిత్ర చెబుతూ ఉంది. అప్పటి నుంచి వారికి అదృష్టం అనేది వచ్చింది, ఆశీర్వాదాలు అనేవి వచ్చాయి. తర్వాత వాళ్ళు తృప్తిగా ఉన్నారు. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బీదవారిగా ఉన్నా కూడా వారిలో ప్రభువు కోసము నిరీక్షణ, అదే పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు, దేవుని కోసం వాళ్ళు ఎదురు చూశారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించారు. మరి మన కుటుంబాలు ఎలా ఉన్నాయి అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించాలంటే సమస్తాన్ని మీరు ఆయనకు అప్పగించండి, ఆయనపై ఆధారపడి జీవించండి. అదే ఈ బీద కుటుంబం చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ఆ ప్రభుని మన హృదయాల్లోకి ఆహ్వానించాలంటే ఏమి చేయాలి? దానికి సమాధానం బాప్తిస్మ యోహాను గారే మనకు సెలవిస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, గొడ్డలి సిద్ధంగా ఉన్నదని యోర్దాను నది దగ్గర ప్రజలకు బోధిస్తూ చెప్తూ ఉన్నారు. గొడ్డలి దేనికి సిద్ధంగా ఉన్నది? ఫలింపని
ప్రతి చెట్టును నరికివేసి అగ్నిలో పడవేయును. కాబట్టి మీరు ఫలించకపోతే, మంచి పనులు చేయకపోతే శిక్ష తప్పదు అనే ఉద్దేశాన్ని ఆయన సెలవిచ్చాడు, ఆయన సందేశాన్ని ఇచ్చాడు. అప్పుడు ప్రజలు మేమేమి చేయవలను అని అడగగా ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు. 2 అంగీలు ఉన్న వ్యక్తి ఇది లేని వారికి ఇవ్వాలి, భోజనాలకు లేని వారికి మీరు భోజనం పెట్టాలి అని. అంటే కేవలం అంగీలు లేక భోజనం మాత్రమే కాదు, మీ కుటుంబాలలో, మీ బంధువులలో ఎంతోమంది ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మీ దగ్గర చాలా ఉన్నాయి, కానీ మీరు పంచలేకపోతున్నారు, వాటిని పంచండి అని తెలియజేశారు. మరి అదేవిధంగా సుంకరులు మేమేమి చేయాలి అంటే, మీరు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకునవద్దని సెలవిచ్చారు. అదేవిధంగా సైనికులు మేమేం చేయాలంటే, బలత్కారంగా లేక అన్యాయంగా దేనిని మీరు కొల్లగొట్టవద్దు, తీసుకోవద్దు అని. అంటే వీటి ఉద్దేశం ఏంది? ప్రతి వ్యక్తి కూడా నీతిగా, ధర్మంగా జీవిస్తే ఆ ప్రభువు వచ్చి మీలో వసించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడుతారని. కావున ప్రియ సహోదరి సహోదరులారా, రక్షకుని కోసం నిరీక్షిస్తున్న మనము ఇప్పుడు చెప్పిన ఉదాహరణలన్నీ కూడా తీసుకొని మనము కూడా యోగ్యమైన విధంగా, పవిత్రమైన రీతిలో, భక్తిపరంగా క్రీస్తు ప్రభు కోసం తయారై ఆయనను మన హృదయంలోకి, మన గృహాల్లోకి, మన జీవితాల్లోకి ఆహ్వానించి ఆయన తీసుకొని వచ్చే పలు రకాలైన అదృష్టాలు కానీ, ఆశీర్వాదాలు కానీ, ఆరోగ్యం కానీ, సమాధానం కానీ అందరము పొంది ఆయనను స్తుతించి, ఆరాధించి ఘనపరుచుదాము. ఈ యొక్క విన్నపాలన్నీ కూడా మనకి, మన కుటుంబాలకి దయచేయమని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం ఈ పూజా బలిలో. రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ అప్పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను. గోధుమ అప్పములను, ద్రాక్షారసములను, ప్రేమ కానుకలను, ధనధాన్యములను చేకొనుము స్వామి, దీవించుము. చేకొనుము స్వామి, దీవించుము. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభార్పణములను ప్రీతితో స్వీకరించుము. నీవు దయతో దయచేసిన దానిని ఇప్పుడు వారు మీకు సమర్పించుచున్నారు. మీ దివ్యశక్తితో వీటిని మాకు రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలకువగా కలిగి ప్రార్థించుటలోనూ అతని స్తుతులను పాడుటలోనూ నిమగ్నమైండుట అతడు గాంచునుగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకదమనితో నేకమై మే మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తాళపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యమో, లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతోనూ, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమందడికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ప్రాంతీయ జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న మీ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమున విన్న వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. ముఖ్యంగా మా కుటుంబాలలో మరణించిన వారిని మేము నచ్చిర చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్ర ఆత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలినవారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. ప్రభు శాంతి సమాధానాలు ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును. జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమరహస్యంలో పాల్గొను నీ ప్రజలకు కృపామయమైన నీ శాశ్వత భద్రతను కల్పించి కాపాడుము. మహోన్నతమైన నీ సన్నిధిలో భక్తివంతమైన సేవలందిస్తూ నీకు విధేయులైన వారు శారీరకముగాను మానసికముగాను పరిపూర్ణ ఆరోగ్యము పొందునట్లు కృపను చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళే క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.